అమెజాన్ న్యూగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వేకెన్సీ వదిలారు. అది 15 అవర్స్ అయింది. అదేంటో చూద్దాం. ఈ రోల్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2 రోల్. దీని ఎలిజిబిలిటీ ఎంత, ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉండాలి, లొకేషన్ ఎక్కడ, ఏమేమి స్కిల్స్ ఉండాలి, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ మనం చూద్దాం. అలాగే ఇదేంటంటే పర్మనెంట్ ఫుల్ టైం రోల్ అండి. ఈ రోల్ గురించి ఒకసారి చూద్దాం. ఈ రోల్ నేమ్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2 రోల్. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం మనకి 3 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. 3 to 8 years ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ప్రజెంట్ వేకెన్సీస్ వచ్చేసి 8 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. అది లొకేషన్స్ ఎక్కడెక్కడ చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే బెంగళూరు, ఢిల్లీ, ఈ 3 లొకేషన్స్లో అయితే మనకి వేకెన్సీ ఇచ్చారు. సాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదండి. అలాగే ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్ రిలేటెడ్ కాబట్టి మినిమం మీకు ల్యాక్స్లో అయితే ఉంటుంది పర్ మంత్. ఇప్పుడు మీకు బేసిక్ స్కిల్స్ అంటే ఏమేమి అడిగారో చూద్దాం. గ్రూప్స్ వచ్చి డేటా స్ట్రక్చర్స్, అలాగే ఆల్గరిథమ్, జావా, C++, LLD, TD, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్కిల్స్ అయితే వాళ్ళు అడిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి మనకి టాప్ స్కిల్స్ అంటే యూ రైట్ హై క్వాలిటీ, మెయింటైనబుల్ అండ్ రోబస్ట్ కోడ్ ఆర్ ఆఫ్టెన్ ఇన్ జావా ఆర్ C++ ఈ 3 కోర్సెస్ అయితే మీరు మ్యాండేట్గా అడిగారండి. టాప్ స్కిల్స్. అలాగే రికాగ్నైజ్డ్ అండ్ అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజైన్, టెస్టింగ్, వెర్షన్ కంట్రోల్, డాక్యుమెంటేషన్, బిల్డ్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఇవి కూడా మీకు వచ్చి ఉండాలి. అలాగే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ scalable software system that are high performance and high available, high transactional and low latency and massively distributed. ఈ టాప్ స్కిల్స్ అయితే వాళ్ళు ఏమేమి ఇచ్చారో కొంచెం డీటెయిల్గా మీరు చూసుకోండి. అలాగే రోల్ నేమ్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ఏ స్కిల్స్ ఉండాలి, అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్ చూసి మీరు అప్లై చేసుకోండి. ఎవరికైనా రిఫరల్ కావాలంటే కన్నా రిఫరల్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. రిఫరల్ ఇస్తాను మీకు. అలాగే ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. దీని ఏంటంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ QA డిపార్ట్మెంట్ అండి. ఇది ఏంటంటే ఫుల్ టైం పర్మనెంట్ రోలు. ఎనీ MTech, MCA, MBA కంప్యూటర్స్, BE, BTech ఎనీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఈ రోల్కి ఎలిజిబుల్ అండి. దీనికి ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి అప్లై చేసుకునే ముందు. ఇంకా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని ఇచ్చారు ఇక్కడ, అవేంటో చూద్దాం. BE, BTech, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ ఏంటంటే MCA ఆర్ రిలవెంట్ ఫీల్డ్ అనేది కంప్యూటర్స్ రిలవెంట్ టెక్ ఫీల్డ్ అనేది మీరు చదివి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఫుల్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్, ప్రొబల్ జావా, C++, అలాగే PRL, పైథాన్ అండ్ రూబీ ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెన్షన్ చేస్తారు. వీరి గురించి మీరు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బేసిక్ కానీ అలాగే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ అవ్వండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, ఆల్గోరిథమ్స్ అండ్ డిజైనింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్కేలబిలిటీ, అవైలబిలిటీ కూడా అడిగారు. అలాగే ప్రొఫెషన్ SQL అండ్ డేటా మానిటరింగ్ అయితే అడిగారండి. SQL బాగా వచ్చి ఉండాలి. దానికి కూడా మీకు దానికి రిలేటెడ్ బేసిక్ కానీ అలాగని అన్నీ మీరు డీటెయిల్స్గా చెక్ చేసుకోండి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి వెళ్ళండి. ఈ రోల్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మొత్తం లింక్ ఇస్తానండి. ఆ లింక్ చూసి మీరు నా ఒకరి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే నా రిఫరల్ కోసం రిఫరల్ ఫామ్ కూడా